రెజ్లింగ్ లో ఫైనల్ చేరి పథకం ఖాయం చేసుకున్న వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో వేటు వేస్తున్నట్లు ఒలింపిక్ సంఘం తెలిపింది. రెజ్లర్లు తమ బరువు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒలింపిక్స్ లో విధి విధానాలు నియమ నిబంధనలు ఎలా ఉంటాయి చెప్తున్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ రెజ్లింగ్ కోచ్ నందకిషోర్ గోకుల్. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఒలింపిక్స్ లో భారత్ కి మరో పథకం పక్కా అనుకున్న సమయంలో భారతీయులందరికీ షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘం అనర్హత వేటును వేసింది. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అధికంగా ఉంది అని చెప్పి అనర్హత వేటు వేశారు. అయితే ఒలింపిక్స్ లో నియమ నిబంధనలు ఎంత కట్టుదిట్టంగా ఉంటాయి, క్రీడాకారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాము. మనతో పాటు సీనియర్ రెజ్లింగ్ కోచ్ ఉన్నారు నందకిషోర్ గోకుల్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం భారత్ అంతా కూడా అంటే ఒక షాక్కు గురైంది. ఎందుకంటే మనకు బంగారమో లేదంటే సిల్వర్ పథకమో వచ్చేది రెజ్లింగ్ విభాగంలో, ఎందుకంటే వినేష్ ఫోగట్ అంతలాగా పర్ఫామ్ చేశారు. కానీ ఫైనల్స్కి వచ్చేసరికి ఆవిడ మీద పడినటువంటి అనర్హత వేటు ఏదైతే ఉందో అది ఆమెతో పాటు యావత్ భారత్ని కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఎట్లాంటి కట్టుదిట్టమైన నియమ నిబంధనలు ఉంటాయి ఒలింపిక్స్లో? ముఖ్యంగా ఇది ఒక దురదృష్టం అని అనుకోవచ్చు. మనము భారతదేశానికి వచ్చే పథకాన్ని కూడా చేజిక్కించుకోవాలని అనుకున్న పథకాన్ని కూడా మనము కోల్పోతున్నామన్న ఒక బాధ ముఖ్యంగా ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారము మనకు తెలుసు ఖచ్చితంగా మరి ముందు 50 కిలోల విభాగంలో మన వినేష్ ఫోగట్ గారు పాల్గొన్నారు. ఇది మొదటి ఒలింపిక్స్ కాదు, ఆమెకి ఇది రెండో ఒలింపిక్స్. ఎన్నో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో, రెజ్లింగ్ పోటీల్లో తను పాల్గొనింది. కాబట్టి తనకు యూడబ్ల్యూడబ్ల్యూ నియమ నిబంధనలు చాలా చక్కగా తెలుసు. మరి అట్టి తరుణంలో మరి ఎందుకని ఈ జాప్యం జరిగిందన్నది మనకు అది సంకోచంలో ఉన్నాం, మనం సందిగ్ధంలో ఉన్నాం. ఎందుకంటే అది ప్యారిస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము కరెక్ట్ ఎక్కడ తప్పు జరిగిందని మనం చెప్పలేము. కానీ ముఖ్యంగా ఎప్పుడైతే పాల్గొంటుందో ఆ రోజు వెయిట్స్ తీసుకుంటారు. తర్వాత ఫైనల్స్లో ఎంటర్ అయిన తర్వాత ఏ దేశాలైతే ఫైనల్స్కి ఎంటర్ అయ్యాయో 50 కిలోల విభాగంలో వాళ్ళ వెయిట్స్ మళ్ళీ తీసుకుంటారు. అప్పుడు తీసుకున్న సమయంలో మరి తను 50 కిలోల లోపే ఉండాలి, లేదా 50 కిలోలు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 50 కిలోలు దాటిపోయింది, అంటే 100 గ్రాములు ఎక్కువ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, దీని వలన ఏమవుతుందంటే మిగతా ఎవరైతే రెస్లర్స్ ఎవరైతే ఉన్నారో మహిళా రెస్లర్స్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ జరుగుతుంది. ఈమె 100 గ్రాములు ఎక్కువ ఉన్నందుకు పర్ఫార్మెన్స్లో కూడా వాళ్ళు వెనక్కిపోతారు. కాబట్టి ఖచ్చితంగా నియమ నిబంధనలు ఏం చెప్తాయంటే, ఏ వెయిట్లో అయితే మనం పాల్గొంటామో ఆ వెయిట్ కేటగిరీ ఖచ్చితంగా చూపించాలి. చూపించలేదు కాబట్టి చూపించినప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. నిన్న మనం చూసాము మంగళవారం రోజు 3 బౌట్లలో కూడా ఆవిడ విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఫైనల్స్కి వెళ్తున్నారు. అంటే ఈ రెండింటికి మధ్యలో మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో కూడా ఇక్కడ నుంచి ఏదైతే వెయిట్తో వెళ్ళారో మళ్ళీ చెక్ చేసుకొని, ఒకవేళ ఇప్పుడు 100 గ్రాములు పెరిగారు, ముందే చూసుకొని తగ్గేటువంటి వెసులుబాటు కూడా మనకు ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. తనకు తెలుసు 50 కిలోల విభాగంలో తను పాల్గొంటుంది. ఎలిమినేషన్ రౌండ్స్లో కూడా చక్కగా పర్ఫామ్ చేసింది. క్వార్టర్ ఫైనల్స్లో కూడా పర్ఫామ్ చేసింది. ఫైనల్స్కి రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఒలింపిక్స్లో, అది కూడా రెస్లింగ్ క్రీడలో, ఏ క్రీడలో అయినా ఆషామాష కాదు. ఇంత పర్ఫార్మెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత చిన్న తప్పు అంటే ఈ వెయిట్ అన్నది తనకు తెలుసు. మరి వెయిట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు సెమీఫైనల్స్ వరకు వస్తున్నప్పుడు పోయినప్పటి నుంచి కూడా తను దానిపైన ఒక మానిటరింగ్ చేసుకున్నట్టయితే చక్కగా ఉండేది. పోనీ తను చేయలేకపోయినా కనీసం కోచ్ అన్న మానిటర్ చేసినట్టు అయింటే మనకు ఈరోజు ఈ అవస్థ వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను. సెమీఫైనల్స్ అంటే క్వార్టర్ ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో తను విన్ అయిపోయి ఇప్పుడు ఫైనల్స్ వరకు చేరుకుంది. మీరు అన్నట్టుగా కూడా సంతోషం అనేది మనకు ఉంటుంది. ఆ ఆనందంలో కూడా అంటే మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియని అది ఒకటి కోల్పోతాం మనం. కానీ తనకంటూ ఒక డైటీషియన్ ఉంటారు, పర్సనల్ కోచ్ ఉంటారు, నియంత్రణ చేయడానికి తన ఫుడ్ హ్యాబిట్సే కానీ తన మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది పర్యవేక్షించడానికైతే ఒక టీం అంటూ ఉంటుంది కదా? ఖచ్చితంగా పర్యవేక్షణ టీం ఉంటుంది. ఆ పర్యవేక్షణలో కోచ్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, డైటీషియన్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ట్రైనర్ ఉంటారు. మరి వీరందరూ కూడా ప్రయత్నం చేశారు, కానీ అది సమయం మించిపోయింది.
ఎందుకంటే వెయిట్ కేటగిరీస్ 7ంటికి తీసుకున్నారు ఈరోజు ఉదయం కాబట్టి దానికంటే ముందే మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. ఒక్కసారి వెయింగ్ మిషన్ పైన మనం అడుగు పెట్టామంటే ఖచ్చితంగా మనం ఆ బాడీ వెయిట్ 50 కిలోలకు మించి 10 గ్రాములు కూడా మనం ఎక్కువ చూపించడానికి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఏదైతే టీం ఉందో అక్కడ వినేష్ పోగట్ కానీ మిగతా టీంకి అంతా కూడా ఈ విషయం తెలుసు. కానీ మరి ఎక్కడ అది జాప్యం జరిగిందో మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే ఫైనల్స్కి వెళ్ళడానికి అంటే టైం అంటూ ఉంటుంది కదా సార్. ఒక్కొక్కటి మ్యాచ్ మనకు అయిపోయిన తర్వాత, ఒక బౌట్ మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్స్కి చేరుకోవడానికి మనకు టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ టైం గ్యాప్ కూడా ఇస్తారు కదా, అంటే ఆ వెయిట్ తగ్గడానికైనా ఏమైనా ఉంటాయంటారా? వీటికి వేసి ఉంటాయా ఆ 100 గ్రాములు తగ్గడానికి ఏమైనా? ఇప్పుడు ఈ 100 గ్రాములు వెయిట్ తగ్గించాలంటే వెయిట్ జాకెట్ ఉంటుంది. వెయిట్ రిడక్షన్ కావడానికి వెయిట్ జాకెట్ వస్తుంది. అదేవిధంగా స్టీమ్ బాత్ ఉంటుంది, సోనా బాత్ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం నిద్ర కూడా పోరు. జనరల్గా స్లీప్ లేకుండా కూడా మనకు వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ పద్ధతులు వెయిట్ రెడ్యూస్ కావడానికి తీసుకోవాల్సినటువంటి పద్ధతులు. సో అవన్నీ కూడా తను చేసిందని తెలుస్తుంది. కానీ మరి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే తను బాగా మజిల్స్ ఉన్నాయి కాబట్టి, బాడీ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఒక్కొక్కసారి వాతావరణం కూడా అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వెయిట్ దిగకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. వెయిట్ దిగదు. మనం ప్రయత్నం చేసినా తను, నాకు తెలుస్తుంది ఏంటంటే ప్రయత్నం చేసింది, ఆల్ అవుట్ వెళ్ళింది, కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణము అది సహకరించలేదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రస్తుతం భారతీయులందరూ అయితే షాక్కు గురయ్యారు. అంటే వినేష్ పోగాట్ నిన్న బ్యాక్ టు బ్యాక్ అన్ని బౌట్స్లలో కూడా క్లియర్ చేసుకుంటూ ఫైనల్స్కి చేరుకుంది. ఒకవేళ ఫైనల్స్కి వెళ్ళి కనుక మనకి గోల్డ్ సాధించి ఉంటే చరిత్రలోకి ఎక్కేది, భారత తొలి మహిళా రెజ్లర్గా కూడా తను చరిత్రలోకి ఎక్కేది. కానీ అనుకోని విధంగా కూడా 50 కేజీల కంటే ఎక్కువగా ఉండడం, 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘం అనేది తనను అనర్హత వేటు కూడా వేయడం జరిగింది. అయితే ఈ ప్రభావం అనేది మిగతా రెజ్లర్ల మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి సపోర్టివ్గా నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. క్రీడాకారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళ వెయిట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండి అనుకున్న లక్ష్యం దిశగా వాళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. విడుదల వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.